రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇన్ని రోజులు ఒకే ఎత్తు, ఈ అసెంబ్లీ సమావేశాలు ఇంకో ఎత్తు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే, చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ని ఇందులో చట్టం చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఇందులో తెర మీదకి రాబోతోంది. మరోవైపుగా మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి అసెంబ్లీ సెషన్స్ లో కేసీఆర్ పాల్గొనబోతున్నాడనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున అందరూ సామాన్య జనం కానివ్వండి, అనేక పథకాలకు సంబంధించి ఆవిష్కరణ కూడా ఈ బడ్జెట్ పైన ఆధారపడి ఉంది. సుమారుగా 3.20 లక్షల కోట్లు సంబంధించిన బడ్జెట్ ని ఈసారి ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈరోజు 11 గంటలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయం పైన బీఏసీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్కి సంబంధించి చూస్తే 19 లేదా 20 తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ ఈ అసెంబ్లీ సెషన్స్లో సంపూర్ణంగా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రేపు ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఎలా ఆలకిస్తారా ఆయన ఎరా దాన్ని పరిగణన తీసుకుంటారో చూడాలి. వాళ్ళ మధ్యాహ్నం 2 గంటల సమయం తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ఉండబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సిఎల్పీ భేటీ ఉంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వ్యవహరించాల్సిన తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తారు.